బ్రో రాయన్ మూవీ అయితే ఎప్పుడో చూసేసి రావడం జరిగింది. బానే ఉంది మూవీ, బట్ నాట్ అప్ టు ది లెవెల్ ఆఫ్ అసుర నేను వడ చెన్నై అనమాట. సో యా డెఫినెట్లీ రాయన్ గురించి ఒక మాట చెప్పాలి అంటే, ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చేశారని చాలా మందికి తెలుసు, బట్ కానీ కొంచెం వెట్రిమారన్ స్టైల్లో ఉంటుంది అనమాట డైరెక్షన్. ఎందుకంటే వెట్రిమారన్తో ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, అసురన్ కావచ్చు, వడ చెన్నై కావచ్చు, ఇలాంటి మూవీస్ వర్క్ చేసి ఈ మూవీ కూడా ఏంటంటే నిజంగానే కొంచెం వెట్రిమారన్ స్టైల్లో ఉంటుంది. కానీ వెట్రిమారన్ మూవీస్ లో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఆ ఎంగేజింగ్ డైరెక్షన్, ఎంగేజింగ్ సీన్స్, స్టోరీ బిల్డింగ్ కొంచెం మిస్ అయింది అనమాట. అంటే వెట్రిమారన్ మూవీస్ లో 100కి 100 ఉంటే ఈ మూవీలో ఒక 85 ఉంది, అంటే ఒక 15% మిస్ అయిందని నేను చెప్తాను. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. మనకు మూవీలో హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ కావచ్చు, అండ్ సెకండ్ హాఫ్ లో క్లినిక్ లో ఒక ఫైట్ సీన్ వస్తుంది అనమాట, ధనుష్ వాళ్ళ చెల్లెలు చేస్తుంది, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఒక 3-4 ఉన్నాయి మనకు. అండ్ ఈ మూవీలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ధనుష్ కంటే సందీప్ కిషన్ కంటే మూవీలో హీరో ప్లస్ హీరోయిన్ ఎవర్రా అంటే ధనుష్ వాళ్ళ చెల్లెలు దుషార విజయన్. ఆ అమ్మాయి అయితే నిజంగా యాక్టింగ్ ఎరగదీసింది, ఎవరికైనా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఓవరాల్ గా అంటే ఏఆర్ రెహమాన్ బీజిఎం కూడా చాలా బానే ఉంది. మూవీలో గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఒక 3-4 ఉన్నాయి. ఓవరాల్ గా బానే ఉంది, బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ అసురన్, వడ చెన్నై ఈ లెవెల్ కాదు, కానీ బానే ఉంది. సినిమా మామూలుగా లేదు భయ్య, చాలా చాలా బాగుంది. అసలు సూపర్ హిట్ మూవీ. అసలు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అబ్బా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉందన్నమాట. ఇదంతా ఖచ్చితంగా అయితే సినిమా చూడాలి. అసలు రాయన్ మూవీ అంటే మామూలుగా ఉండదు భయ్య, ఒక లెవెల్లో ఉంది. అసలు నిజంగా ఆ ఫైట్స్ కానీ, అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్టింగ్ కానీ, అసలు ధనుష్ అన్న మామూలుగా ఇదిగా తీసిన భయ్య, సూపర్ హిట్ మూవీ. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అసలు అల్టిమేటెడ్ మూవీ భయ్య. నిజంగా ఆ డైలాగ్ కానీ, నిజంగా సిస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఫైట్లు చేసిన, అసలు సూపర్ భయ్య. అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ధనుష్ అన్న కెరీర్ ఇస్ బిగ్గెస్ట్ హిట్. అసలు డైరెక్షన్ ఏంది, అసలు స్క్రిప్ట్ వర్క్ అన్ని అన్నాయి కదా, అసలు మామూలుగా లేదు. సూపర్ భయ్య, నాకైతే బాగా నచ్చింది. అసలు మిస్ కావద్దు. ఈ ఫ్రైడే ఈజ్ ద బెస్ట్ మూవీ. రాజమౌళి రేంజ్ లో చేశాడా? అసలు అట్లా చెప్పొద్దు కానీ ఒక లెవెల్లో ఉందన్న. అసలు ఎవరికి ఎవరు కంపేర్ చేయొద్దు కానీ ఒక లెవెల్లో ఉంది. ఎలా చేశాడు విలన్? ఈ విలన్ గురించి చెప్పొద్దు భయ్య. నిజంగా మనోడు అసలు ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో కూడా తన యాటిట్యూడ్ మాత్రం తగ్గలేదు భయ్య. అసలు ఏమన్నా యాటిట్యూడ్ మన ఉంది. ఆ ఫైట్స్ కానీ అదంతా సూపర్. నాకైతే బాగా నచ్చింది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అమ్మో కరెక్ట్ గుర్తు చేసినావు భయ్య. సందీప్ అన్న అంటే మామూలుగా ఇన్ని సినిమా చేసిన, ఒక లవర్ బాయ్ గా లేకపోతే ఒక మంచి హీరో టైప్ లో చేసిన, కానీ ఇలాంటి క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఎప్పుడు చేయడేమో కూడా. అంత డిఫరెంట్ గా ఉంది క్యారెక్టర్ కానీ, స్టోరీ పరంగా కానీ, ఎవ్రీథింగ్. వెల్యుయేషన్స్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్ మూవీ.